క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తునామమున శాలిం ప్రార్థన మందిరం తరపున జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమానికి చేరవలసినటువంటి మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తునామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని కావలసిన మహాకృప చేత దేవుడు మనల్ని మారంతా కూడా కాపాడి బలపరిచి భద్రపరిచి హెచ్చించి గొప్ప సహాయాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవుడుగా మనం ఎంతగానో కృతజ్ఞతాస్థితిలో చెల్లించబద్దులమైంటున్నాం. పిల్లగా మరొకసారి దేవుని సన్నిధానంలో ఈ యొక్క నూతనమైనటువంటి మాసంలో, చివరి మాసంలో, డిసెంబర్ మాసంలో మరి మనం ప్రభునామాన్ని ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి ఈ దినం మనం నడిపించినటువంటి ప్రభువుకు ఎంతగానో కృతజ్ఞతాస్థితి చెల్లించబద్దులమైనాం. పిల్లగా కాబట్టి దేవునామాన్ని కనపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము లేఖన భాగంలో మరి పరిశుద్ధాత్మతో నడిపించబడుట అనే వాక్యాన్ని మనం చదువుతున్నాం కదా. పరిశుద్ధాత్మతో నడిపించబడుట, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని మనం ప్రశ్న వేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే, దేవుడు ప్రపంచంలో తన యొక్క కార్యాల ద్వారా, దిశానిర్దేశముల ద్వారా, ప్రవచనముల ద్వారా వ్యక్తీకరించబడినటువంటి ఒక గొప్ప దైవిక శక్తియే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రపంచంలో తన కార్యాల ద్వారా, దిశానిర్దేశాల ద్వారా, ప్రవచనాల ద్వారా వ్యక్తీకరించబడినటువంటి ఒక గొప్ప దైవిక శక్తియే పరిశుద్ధాత్మ దేవుడు అని ఈ యొక్క విషయాన్ని యూదాయిజం తెలియపరుస్తాను. పిల్లరా, మరి క్రైస్తవ్యము పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఏమని తెలియపరుస్తుంది అంటే, క్రైస్తవ్యంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఒక దేవుడని, త్రిత్వంలో అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములలో ఒక దేవుడుగా, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయినటువంటి దేవునితో మరియు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుతో కూడా కలిసి పనిచేస్తాడని, తండ్రి అయిన దేవుని ఆత్మనే పరిశుద్ధాత్మ అని, కుమారుడైనటువంటి దేవుని యొక్క ఆత్మనే అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మనే పరిశుద్ధాత్మ దేవుడని మనము తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా దేవుడని, త్రిత్వంలోని తండ్రి కుమారులతో ఏకత్వము అని, ఏకత్వం కలిగి ఉన్నటువంటి దేవుడని, క్రీస్తు అంగీకరించిన వారిని కాపాడుటకు, ఆయన యొక్క రక్షణ కార్యాన్ని నిర్వహించడం కోసము తండ్రి అయినటువంటి దేవుని ద్వారా పంపబడినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడని మనము గ్రహించాలి. ప్రియులారా, దేవునితో మానవుని కలిపే ఒక సమాచార క్రియాత్మక ప్రతినిధి పరిశుద్ధాత్మ అని ఇస్లాం తెలియపరుస్తూ ఉంది. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిస్మము, యోహాను చేత బాప్తిస్మం తీసుకుంటున్నటువంటి సందర్భంలో పావురం రూపంలో యేసుక్రీస్తు ప్రభు మీదకి దిగి వచ్చాడని, అదే సమయంలో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అనే స్వరము వినపడింది. పిల్లల నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ విధంగా మత్తయి సువార్త తీద్దాం. 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయము 17వ వచనం. ఆకాశంలో నుంచి మరి స్వరం వినపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా పొందినప్పుడు మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. కాబట్టి పిల్లరా, మరి ఆకాశంలో నుండి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చుట మనము గమనిస్తున్నాం. పిల్లలు
ఎప్పుడు వచ్చిందంటే మనం నాకు చెప్తున్నాం కదా. కాబట్టి ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము తీసుకోవడానికి యోర్దాను నదిలోనికి మరి ఒడ్డునకు వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి ఆకాశం తెరవబడటము మరియు దేవుని యొక్క పావడం వల్ల దిగి రావడము, దాని మీదకి దిగి రావడము, మరి అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు మరియు బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువారు ఇది అందరూ కూడా చూశారు పిల్లలు. కాబట్టి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అనే ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చినట్లుగా మనము గమనిస్తున్నాం. సరే, తర్వాత ఆ విధంగా మనం అందరం కూడా ఆయన ద్వారా నడిపించబడే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుంటున్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని మరి ఆ యొక్క శబ్దం ఆకాశంలో నుండి రావడం అనేది గమనిస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడో, దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడే వారంగా ఉండాలి. ఆ విధంగా మనము దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నట్లయితే మనము అప్పుడు దేవుని కుమారులమై ఉంటాం. పిల్లలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. 14వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని కుమారులై ఉందురు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత ఎవరైతే నడిపించబడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కుమారులై ఉంటారు. కాబట్టి మనం దేవుని కుమారులుగా పిలువబడాలంటే మనము అనేక రకాలైనటువంటి మనుషుల ద్వారా నడిపించబడే వారంగా మనము ఉండకూడదు. పిల్లలు మనుషుల ఆలోచనలు మనం తీసుకోకూడదు, మనుషుల యొక్క పద్ధతులు మనం గ్రహించకూడదు, మనుషుల యొక్క పారంపర్య ఆచారాలు మనము స్వీకరించే వారంగా మనము ఉండకూడదు. దేవుని చిత్తాన్ని చేసే వారంగా ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే వారంగా ఉండాలి, దేవుని ఆనందించే వారంగా ఉండాలి. ప్రభు రాకడ సమీపమైంది కాబట్టి ప్రభు రాకడ కొరకు సిద్ధపడే వారంగా మనము ఉండాలి. కాబట్టి ఈ లోకము మరి ఈ యొక్క డిసెంబర్ 1 నుంచే యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినం గురించినటువంటి పండుగ సందర్భంగా అనేక మంది మునిగి తేలుతున్నటువంటి పరిస్థితులలో ఉంటారు. మరి ఈ విధంగా మరి దేవుణ్ణి మర్చిపోయినటువంటి పరిస్థితులలో వారు తొందరపడుతున్నారు, వారు చాలా తొందరపడుతున్నారు పిల్లలు. కాబట్టి మనము అయితే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ దేవుని యొక్క కుమారులుగా ఉండడానికి మనము పిలువబడ్డాం పిల్లలు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనము ఏర్పాటు చేయబడినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి మరి మనము దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడే వారంగా ఉన్నట్లయితే మనము ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారంగా ఉండము అని చెప్పేసి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. గలతీయ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూస్తున్నాం. 5వ అధ్యాయము 18వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. తర్వాత ధర్మశాస్త్రంలో దేవుడు మోషేకు ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రంలో దేవుడు మోషేకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఏమున్నాయి? ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. తర్వాత నైతికమైనటువంటి నియమాలు ఉన్నాయి, నైతిక నియమాలు ఉన్నాయి. ఆ తర్వాత పౌరుల యొక్క నియమాలు ఉన్నాయి, ఇశ్రాయేలు ప్రజల యొక్క నియమాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వాటినే కార్యనిర్వాహక నియమాలని మనము చెప్పవచ్చు పిల్లలు. కాబట్టి మరి ఈ విధంగా దేవుని యొక్క ఆత్మచేత మనము నడిపించబడే వారంగా మనము ఉండాలి. తర్వాత దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నట్లయితే ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారంగా మనము ఉండము. మరి తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలకైతే దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలను, నైతిక నియమాలను, పౌర నియమాలను, కార్యనిర్వాహక నియమాలన్నింటినీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సరే, తర్వాత నెక్స్ట్ మరి మనం గమనించినట్లయితే మరి గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ శరీర కార్యాలు ఉన్నాయి, తర్వాత ఆత్మఫలాలు ఉన్నాయి పిల్లల. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి
25 వచనాల వరకు చదువుకుంటే మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క ఆత్మతో నడిపించబడాలని దేవుడు మనతో ఈ యొక్క రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. పిల్లలు, నేను మీతో చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కాబట్టి మనం శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఉండాలంటే మనము ఎట్లా నడుచుకోవాలి? ఆత్మానుసారంగా నడుచుకునే వారంగా మనం ఉండాలి. ఆ తర్వాత మరి ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యంలో లేఖనాల్లో 17వ వచనంలో శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును అంటే కోరుకును, ఇష్టపడును. కాబట్టి ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా, శరీరం ఆత్మకు వ్యతిరేకంగా కోరుకుంటుంది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోమని మనసు చెప్తుంది, ఆత్మ మనసు చెప్తుంది. తర్వాత శరీరానుసారంగా నడుచుకోమని శరీరము చెప్తుంది పిల్లలు. కాబట్టి మనము ఆత్మయందు నింపబడినటువంటి వారంగా ఉన్నట్లయితే మనం ఆత్మానుసారంగా మనం నడుచుకునే వారంగా ఉంటాం పిల్లలు. ఒక సముద్రంలో ఒక చిన్న బాటిల్ తీసుకుని మూత పెట్టినటువంటి బాటిల్ వేస్తే ఏమవుతుంది? బాటిల్ నింపబడుతుందా? సముద్రం అంతా పరిశుద్ధాత్మ దేవుడు సముద్రం అనుకున్నాం. దాంట్లో మనం ఒక బాటిల్ లాంటి వాళ్ళం అనుకున్నాం, నీళ్ళ బాటిల్ అనుకున్నాం. మూత పెట్టి ఉన్నాము, మనం పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్నాము అని మనం అనుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నడిపించబడుతూ ఉన్నామని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఏం కావాలి? ఆ బాటిల్ యొక్క మూత తెరవబడాలి. సముద్రంలో ఉండే నీళ్లు దండిగా ఉన్నాయి, కానీ బాటిల్ ఏ విధంగా ఉంది? ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉంది అంటే సిద్ధాంతాలు అనే మూతతో మూయబడి ఉంది. ఏ మూతతో మూయబడి ఉంది? సిద్ధాంతాలు అనే మూతతో మూయబడి ఉంది. కాబట్టి సముద్రంలో ఉండే నీరు లోపలికి రావడము ఒక చుక్క కూడా రావడం లేదు. చుట్టూ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, చుట్టూ సముద్రం నీళ్ళు ఉన్నాయి. ఒక్క సముద్రం నీళ్ళు ఒక చుక్క కూడా లోపలికి బాటిల్లోకి రాలేకపోతున్నాయి. ఎందుకంటే బాటిల్ గట్టిగా టైట్గా మూత సిద్ధాంతాలనే మూతతో మూయబడి ఉంది. కాబట్టి నింపుదల అనేది లేదు. నిండితే అది బయటకు వస్తుంది. బాటిల్ నిండితే మూత పెట్టి బయటికి తీసుకొని వస్తే ఆ నీరు తీసుకొని వచ్చినటువంటి నీటి ద్వారా అనేక రకాలైనటువంటి పనులు చేయడానికి అవకాశము ఉంటుంది, దేవుని కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మనం పూర్తిగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే దేవుని యొక్క కార్యాలను రుచి చూడడానికి అవకాశం ఉంటుంది. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? మనము నింపబడే వారంగా ఉండాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు దావీదు. నా యొక్క బాటిల్ ఖాళీగా ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. కాబట్టి మనం గిన్నె నిండి పొర్లే అనుభవంలోకి వచ్చే క్రైస్తవ బిడ్డలుగా మనం ఉండాలి. ఆ కొలతలు అనేటివి లేవు, నింపుదలకు కొలతలు అనేటివి లేవు. అయితే గిరిగెల్లోతు భక్తి ఉన్నది, మోకాలలోతు భక్తి ఉన్నది, నడుములోతు భక్తి ఉన్నది, తర్వాత భుజాల వరకు లోతు భక్తి ఉన్నది, తర్వాత పూర్తి నిండినటువంటి స్థితిలో, పూర్తిగా నీళ్ళలో నింపబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి భక్తి ఉన్నది పిల్లలు. కాబట్టి మరి మనం ఏ స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులుగా ఉన్నాం? పూర్తిగా నింపబడినటువంటి క్రైస్తవులుగా ఉన్నామా? పేతురు చేపలు పడుతున్నప్పుడు ఏం చేసినాడు? వల వేసినాడు. వల వేస్తే ఏమైనా చేపలు వచ్చినాయంటే చేపలు ఒక్క చేప కూడా రాలేదు. నాకు తెలిసి నాకు ఎన్ని రకాలైనటువంటి టెక్నిక్స్, చేపలు పట్టే టెక్నిక్స్ ఎన్ని అయితే ఉన్నాయో మొత్తం అన్ని టెక్నిక్స్ తెలుసంట పేతురుకి. కానీ ఒక్క చేప కూడా వలలో పడలే. అయితే మరి యేసు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారంగా నీ ధ్వనిని లోతుకు నడిపించి వల వేయమని చెప్పేసి అన్నప్పుడు, వల వేయమని చెప్పినప్పుడు ఏమైంది? విస్తారమైనటువంటి వలలు తిరిగిపోయేంతటి చేపలు వల నిండా నిండుకున్నాయి. సో కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. పేతురు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడి వల వేసినప్పుడు విస్తారంగా పడ్డదంత విస్తారమైనటువంటి దేవుళ్ళు కుమ్మరించబడినాయి.
ఈయన మాత్రమే కాదు ఆశీర్వదించబడ్డాము, తర్వాత పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేరే ధోరణులు కూడా నింపుకోవడానికి అంత గొప్ప మంద కలిగినటువంటి చేపల గుంపు అనేది లభించింది ఆ రోజు రాత్రి కదా. సో కాబట్టి ఆ విధంగా మనము దేవుని ఆత్మచేత నడిపించబడితే మనము విస్తారమైనటువంటి ఫలాలు చూస్తాం. మనుషుల మాటలు చూస్తే నీరుగార్చే మాటలు ఉంటాయి, నీరుగార్చే మాటలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనుషుల మాటలు వినేవారంగా ఉండకూడదు. మనుషుల మాటలు మన దగ్గర చెప్తున్నప్పుడు, దైవజనుల గురించి మన దగ్గర చెప్తున్నప్పుడు ఏ విధంగా చెప్తున్నప్పుడు మంచిగా కాదు, మంచిగా ఎవరు కూడా చెప్పలేండి. కానీ దైవజనుల గురించి మన దగ్గర చెప్తూ ఉన్నప్పుడు మనం ఎవరి గురించి చెప్పాలి? యేసుప్రభు గురించి వాళ్ళకి చెప్పాలి. యేసుప్రభు మాకు దొరుకుతున్నాడు కాబట్టి మేము పోతున్నాం, మీరు కూడా రండి. వాళ్ళ మాటలు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళలో ఎవరుండి మాట్లాడుతున్నారు? దేవునికి వ్యతిరేకంగా, దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి చెప్పాలి. ఆ దేవుని యొక్క వాక్యము మాకు అక్కడ దొరుకుతుంది కాబట్టి మేము వెళ్తున్నామని చెప్పాలి. అప్పుడు అపవాదిని ఎదిరించిన వాళ్ళం అవుతాం, అపవాదిని జయించిన వాళ్ళం అవుతాం, దేవుని సన్నిధానంలో నిలబడే వాళ్ళం అవుతాం, లేకపోతే వాళ్ళ మాదిరి నిలబడిపోయే వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం మనము పరీక్ష చేసుకోవాలి పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా దేవుని దాసులు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి చెప్పండి. వాళ్ళు చెప్పిన మాటలు దేవుని దాసులకు చెప్పకండి. ఎవరు చెప్పిన మాటలు? లోకస్తులు ప్రార్థనకు రాకుండా మాట్లాడే మాటలు దేవుని సేవకునికి చెప్పకండి. అవునా కాదా? నమ్మిన వారు హల్లెలూయా చెప్తావా? కోపం వస్తుంది ఎవరికన్నా? హల్లెలూయా, దేవునామానికి స్తోత్రం కలుగును. కాబట్టి దేవుని సేవకుడు చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పండి. దేవుని సేవకుడు చెప్పే మాటలు దేవుని మాటలు చెప్తాడు. కాబట్టి ఆ మాటలు చెప్తే వాళ్ళలో ఉండే సాతాను నోరు మూసుకుంటారు. కాబట్టి ఆ విధంగా మనము దేవుని సన్నిధానంలో నిలబడే వాళ్ళంగా ఉంటాం, వాళ్ళని కూడా ఆకర్షించే వాళ్ళంగా మనము ఉంటాం పిల్లలు. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారో అప్పుడు వాళ్ళు దేవుని యొక్క కుమారులే ఉంటారు అనేసి మనము మర్చిపోకూడదు. సరే, తర్వాత నెక్స్ట్ మరి మనమందరం కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతూ ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి పిల్లలు, స్పష్టమై ఉన్నాయి. అవి ఏమనగా జాగ్రత్తము, అపవిత్రత, కామత్వము, ద్వేషములు, మొదలైనవి కదా. కాబట్టి ఇక్కడ అభిచారం అనే మాట ఉంది. అభిచారం అంటే దీన్ని సోర్సరీ అంటారు. ఏమంటారు? సోర్సరీ అంటారు. సోర్సరీ అనేది ఇంగ్లీష్ పదం. దానికి తెలుగులో ఏమంటున్నారు? అభిచారం అంటున్నారు. అభిచారం అనే పదము గ్రీక్లో మరి ఫార్మకా అంటారు. ఆ పదాన్ని ఏమంటారు? ఫార్మకా అని పిలుస్తారు. ఫార్మకా అనే మాట నుంచి ఫార్మసీ అనే పదం వచ్చింది. ఏ పదం వచ్చింది? ఫార్మసీ అనే పదము వచ్చింది. ఫార్మస్యూటికల్స్ అనే పదము వచ్చింది. ఫార్మస్యూటికల్స్ అంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి పదం, మందులకు సంబంధించినటువంటి పదం. ఆనాడు పౌలు దినాల్లో మరి ఆ విధంగా మందులు పెట్టే అలవాట్లు ఉండేవి. మందులు పెట్టి మనుషులను భంగం చేసే అలవాట్లు ఉండేవి. ఆ ఆచారాన్ని ఏమని పిలుస్తారంటే ఏమంటారు? అభిచారము అంటారు. ఏమంటారు? అభిచారం అని పిలుస్తారు. కాబట్టి మనమైతే దేవుని ఆత్మ చేత నడిపించబడే వారంగా మనము ఉండాలి. దురాత్మల చేత నడిపించబడే వాళ్ళు నడిపించబడ్డారు, ఇంకా ఇప్పటికి కూడా నడిపించబడుతూ ఉన్నారు. మనం ఎవరి ద్వారా నడిపించబడుతున్నాం? మన నోరు ఎవరికి ఇచ్చాం? మన నోరు సాతానికి ఇస్తే సాతాను మాట్లాడుతుంది. ఒక్కోసారి నాతో కూడా మాట్లాడుతుంటారు కొంతమంది, ఫోన్లలో మాట్లాడుతుంటారు, ఫోన్లలో మాట్లాడి ఏదేదో మాట్లాడుతుంటారు. కాబట్టి బాధ కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ నోరు మూయబడును గాక. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మనం పరీక్ష చేసుకోవాలి, బాగా పరీక్ష చేసుకొని దైవజనులతో మాట్లాడేటప్పుడు, దేవుని సేవకులతో మాట్లాడేటప్పుడు మరి మనము పరీక్ష చేసుకొని మాట్లాడే వాళ్ళంగా మనము ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం? వాళ్ళకి నొప్పించే మాటలు మాట్లాడుతున్నామా,
ఆ తర్వాత మెప్పించే మాటలు కూడా మాట్లాడకండి దయచేసి. అవునా కదా? నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి ఆ విధంగా మనము దేవుని చిత్తాన్ని చేసేవాడుగా ఉండాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులకు మనము ఏం చేయాలంటే అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు మనం అప్పగించుకుని తర్వాత శరీరాశలను మనము వదిలిపెట్టాలి. ఆ విధంగా శరీరాశలు మనము వదిలిపెట్టి మనము నీతితో నడుచుకోవడానికి అవకాశం అనేది కలుగుతుంది పిల్లలు. ఆ విధంగా శరీరాశలను వదిలిపెట్టినట్లయితే నీతితో నడుచుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సరే, తర్వాత హెచ్కేఎల్ గ్రంథం చూడండి. దేవుడు తన యొక్క ఆత్మను మన ఎందు ఉంచినటువంటి దేవుడుగా ఉన్నాడు. హెచ్కేఎల్ గ్రంథము 36వ అధ్యాయము. హెచ్కేఎల్ గ్రంథము 36వ అధ్యాయము 36వ అధ్యాయము తర్వాత 27వ వచనం. నా ఆత్మను మీ యందుంచి నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. కాబట్టి ఈ విధంగా నా ఆత్మను ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించే వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసి. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క విధులను చేసేవారుగా మనము ఉందుగాక, మార్చబడుగాక. ఇంతవరకు కూడా దేవుని యొక్క కట్టడలు విధులు మనం చేసేవారుగా లేకుండా ఉన్నట్లయితే మనము ఆయన యొక్క కట్టడలను విధులను గైకొని ఆ ప్రకారంగా చేసేవారుగా మనము మార్చబడుగాక. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవుని యొక్క కట్టడలు విధులను మరి గైకొనే వారిగా దేవుడు చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే తన యొక్క ఆత్మను మన యందు ఉంచుతాడు. కాబట్టి మనలో ఏమేమి ఉన్నాయి? ఎవరెవరి ఆత్మలు ఉన్నాయి? మనలో మన ఆత్మ ఉంది. మరలా దేవుని నమ్మినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనలో ఎవరి ఆత్మ ఉన్నది? దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నిండుకునే వారుగా మనము ఉండాలి. నింపబడే అనుభవంలోకి మార్చబడాలి. ఖాళీ మాటలు వేరు, కొంచెం నీళ్ళు ఉండేది వేరు, నింపబడి ఉన్నటువంటి పరిస్థితి వేరు, నిండుగా పొర్లిపారే పరిస్థితి వేరు పిల్లలు. కాబట్టి నిండా పొర్లిపారే పరిస్థితిలోకి మనం వస్తున్నామా? గంతులు వేసే అనుభవంలోకి మనము వస్తున్నామా? కాబట్టి దావీదులే నాట్యమాడి తండ్రి నువ్వు స్థుతించేదని పాట పాడుతుంటారు. ఆ పాటలో మళ్ళీ బ్రేక్ డ్యాన్సులు, ఆ డ్యాన్సులు, లోకపరమైన డ్యాన్సులు వేస్తున్నారు. ఇస్తారా అంటే సాధారణకు అప్పగించుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మనము పరీక్ష చేసుకోవాలి, జాగ్రత్త పాటించాలి. ఏదైనా ఒక విషయాన్ని దైవజనుడు చెప్పినట్టే దానికి మళ్ళీ కౌంటర్గా మళ్ళీ యూట్యూబ్లలో వాక్యాలు తయారైపోతుంటాయి. సో కాబట్టి దైవజనుడు చెప్పిన మాటలు మనం జాగ్రత్త పాటించి మనము లోబడే వారంగా మనము ఉండాలి. కాబట్టి మనము దేన్ని పాటించే వారు లోక సంబంధమైనటువంటి ఆచారాలను మనం పాటించే వారంగా మనము ఉంటున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ఆత్మను అనుసరించి నడుచుకునే వారంగా మనము ఉంటున్నామా? లోకాచారాలను అనుసరించి నడుచుకునే వారంగా మనము ఉంటున్నామా అనే సంగతి మనము పరీక్ష చేసుకోవాలి. లోకంలో ఉన్నటువంటి ఆచారాలు అనేకం ఉన్నాయి. ఆ లోకాచారాలను అన్నింటినీ కూడా దేవుడు నమ్ముకున్నటువంటి పిల్లలమైనటువంటి మనము వాటన్నింటినీ కూడా వదిలిపెట్టే వారంగా ఉండాలి. వదిలిపెట్టి మనము ఈ లోకంలో జీవించే వారంగా మనము ఉండాలి. దేవుడిని మెప్పించే వారంగా ఉండాలి. దేవుడిని సంతోషపెట్టే వారంగా ఉండాలి. దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలి. సాక్షి బిడ్డలుగా మనము జీవించే వారంగా మనము ఉండాలి. ఆ తర్వాత మరి దేవుడు తన యొక్క ఆత్మను మన యందు ఉంచి ఆయన యొక్క కట్టడలను విధులను గైకొనే వారిగా మనకు చేస్తాడు అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లలు. తర్వాత నెక్స్ట్ మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునితో పిలుపు నడిపించబడ్డం మనము గమనించవచ్చు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 26 నుంచి 29 వచనాల వరకు చదువుతున్నట్లయితే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతున్నటువంటి పిలుపును గమనిస్తున్నాం. 8వ అధ్యాయము 26 నుంచి 29 వచనాల వరకు చదివినట్లయితే పరిశుద్ధాత్మతో పిలుపు నడిపించబడుతున్నాడు. ప్రభుదూత మరి పిలుపుతో మాట్లాడుతున్నాడు. ప్రభుదూత ఏమంటున్నాడు? ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి
యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. దేవుడు చెప్పాడు, దూతను పంపించి తర్వాత ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. మరి ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు లేచి మరి దక్షిణం వైపుగా వెళ్ళు, తర్వాత యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గం ఉంది, ఆ గాజాకు వెళ్ళే మార్గంలో అరణ్యం వస్తుంది, అరణ్యం మార్గంలో వెళ్ళి అతన్ని కలుసుకోమని చెప్పేసి మరి ఎవరిని కలుసుకోమని చెప్తున్నాడు అంటే ఐథియోపియాలో రాణి అయినటువంటి కందాకే క్రింద మంత్రి అయినటువంటి ఆ వ్యక్తి, మరి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధన చేయడానికి యెరూషలేముకు వచ్చి ఉన్నాడు. మరి అతడు తిరిగి వెళ్తా ఉన్నాడు, ఆరాధన చేసి యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసి ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి నపుంసకుడు మరి ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి రాణి అయినటువంటి కందాకే క్రింద ఆమె ధనాగారానికి మరి కాపలా ఉన్నటువంటి వ్యక్తి, అంతటి మీద అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన నపుంసకుడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చాడు. దేనికోసం వచ్చాడు? ఆరాధన చేయడానికి వచ్చాడు. ఆ విధంగా ఆరాధన చేసి తర్వాత మరలా తిరిగి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఐథియోపియాకు వెళ్తున్నాడు. వెళ్తూ మరి తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుతా ఉంటే అప్పుడు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. కాబట్టి ఆ విధంగా ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి ఫిలిప్పును మనము చూసుకుంటున్నాం. చెప్పిన వెంటనే నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్పేసి అనుకోకుండా, వాయిదాలు వేయకుండా వెంటనే ఏం చేస్తున్నాడు? ఆత్మ నడిపింపుతో వెంటనే వెళ్ళి ఎవరిని కలుసుకున్నాడు? ఆ యొక్క నపుంసకుడిని ఫిలిప్పు కలుసుకొని ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయినాడు. ఆ తర్వాత అతడు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం చదువుతా ఉండగా విని, నీవు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎట్లా గ్రహించగలుగుతాను? నేను గ్రహించలేనని చెప్పేసి రథం ఎక్కి తనతో పాటు కూర్చోమని చెప్పేసి ఆహ్వానిస్తున్నాడు. నేను వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాను, చదువుతున్నాను కానీ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నానని చెప్పేసి ఆ యొక్క నపుంసకుడు మరి ఆత్మచేత పంపబడినటువంటి ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. నాకు ఎవరైనా వివరించి చెప్పకపోతే నేను ఎట్లా గ్రహించుకోగలను చెప్పేసి అంటున్నాడు అనమాట. నాతో పాటు వచ్చి రథంలో వచ్చి కూర్చో, అప్పుడు నాకు వివరించి చెప్పు అని చెప్పేసి ఆ విధంగా కూర్చున్నామని ఫిలిప్పును వేడుకున్నాడు. ఏం చేశాడు? వేడుకున్నాడు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తున్నాం రమ్మని కూడా భంగపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మాకు చెప్పండి అని భంగపోయే పరిస్థితి ఇక్కడ ఉన్నది. నాకు చెప్పండి, నాకు అర్థం కాలేదు, నాకు చెప్పని భంగపోతున్నాడు. మరి భంగపోయిపించినా కూడా వచ్చే పరిస్థితులలో ఈనాటి క్రైస్తవులు దేవుని సంధానానికి రారు. మన క్రైస్తవులకి ఏం కావాలి? ఆచారాలు కావాలి, పద్ధతులు కావాలి, పండుగలు కావాలి, ఇంకా రకరకాలైనటువంటి వస్తువులు కొనుక్కోవాలి, వాహనాలు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, అట్లుండాలి, ఎట్లుండాలి, వాళ్ళ మాదిరి ఉండాలి, ధనికుల మాదిరి ఉండాలి, లక్షాధికారుల మాదిరి ఉండాలి, కోటీశ్వరుల మాదిరి తయారు కావాలి, లోకమంతా సంపాదించుకోవాలి. ఇది క్రైస్తవం కలిగి ఉన్నటువంటి నేటి క్రైస్తవుల యొక్క ఆలోచన. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళగా మనము ఉన్నట్లయితే అన్నీ కూడా దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధమైనటువంటి దేవుడిగా ఉన్నట్టు. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళగా మనము ఉండాలి. అదే లేఖనం చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడు అంటే, ఆయన గొర్రెవలే వదకు దేవుడను, బొచ్చు కత్తిరించు ఆయన ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరించరు అని రాయబడిన. కాబట్టి ఈ విషయాన్ని యెషయా గ్రంథంలో ఉన్నటువంటి రాయబడినటువంటి విషయాన్ని ఎవరు చదువుతున్నారో? నపుంసకుడు చదువుతున్నాడు. చదువుతూ ఉంటే అర్థం కాలేదు.
ఎవరి గురించి రాయబడినాయి ఈ మాటలు అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ మాటలు రాయబడినాయి. ఆయన గొర్రె వలె వదకు తేబడెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా వదకు తీసుకురామన్నాడు? గొర్రె ఏ విధంగా అయితే కషాయవాడు వదకు తీసుకుని వచ్చి ఆ రోజు పక్కన చేస్తాడో చంపి వధించి చర్మం తీసేసి ఆ విధంగా చేస్తారో ఆ విధంగా మరి వధించబడ్డాడు. గొర్రె వలె వదకు తేబడెను. బొత్సు కత్తిరించు వారి ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుంది. బొత్సు కత్తిరించే వారి దగ్గర బొత్సు అంతా పెరిగిపోయింది అనుకోండి, గొర్రెకు కత్తిరించాలనుకుంటాడు బొత్సు కత్తిరించే యజమాని. కాబట్టి ఏం చేస్తుంది? బొత్సు కత్తిరించడానికి పట్టుకుంటే ఏం చేస్తుంది? మౌనంగా ఉంటుంది. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి గొర్రె పిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉండేనో అలాగే ఆయన కూడా నోరు తెరవకుండాను. ఎవరి గురించి రాయబడిన మాటలు ఇవి? యేసుక్రీస్తు ప్రభువారు గురించి రాయబడినటువంటి మాటలు. ఎక్కడ రాయబడినాయి? యెషయా గ్రంథంలో రాయబడినట్లు. కాబట్టి ఆ విధంగా యెషయా గ్రంథంలో రాయబడిన మాటల గురించి మరి తెలియపరిచి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినట్లుగా ఆయనకు సువార్తను ప్రకటించినట్లుగా పుస్తకం 36వ వచనంలో అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించను. లేఖనాలు చూపించి యేసుక్రీస్తుని గురించి తెలియపరిచినాడు. ఏం తెలియపరిచినాడు? సువార్తను ప్రకటించడము తెలియపరచడం. కాబట్టి మరి దేవునితో కూడా సమానంగా ఉన్నటువంటి దేవుడు మన దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తెలుసుకోలేదు. మనుషుని కోరిక కాబట్టి మరి దాసుని స్వరూపాన్ని ధరించుకుని మరణం పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నటువంటి వాడే. ఆ విధంగా ఏ విధంగా అయితే గొర్రెపిల్ల వదకు తేబడుతూ ఉందో, బొత్సు కత్తిరించమని ఏ విధంగా అయితే గొర్రెపిల్ల మౌనంగా ఉందో ఆ విధంగా అన్యాయమైనటువంటి తీర్పునకు తనను తాను అప్పగించుకున్నాడు. శిలువ మరణం పొందకపోతే మనకు రక్షణ లేదు. శిలువ మరణం పొందకపోతే యేసు ప్రభు 3 మేకులు కొట్టించుకోకపోతే యేసు ప్రభు మరి మేకులు పెరుక్కోలేకపోయినాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు మేకులు పెరుక్కోగలుగుతాడు. 12 సేనా వ్యూహాలు కలిగినటువంటి దేవుని యొక్క దూతలు దిగొస్తాయి. తండ్రిని వేడుకుంటే, తండ్రికి ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే, రక్షించమని అడిగితే, కానీ మరి ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఇవన్నీ కూడా భరించాడు. ఎవరి కోసము? అట్లా మాట్లాడే వాళ్ళ కోసం. ఏ విధంగా మాట్లాడే వాళ్ళ కోసం? శిలువకు శత్రువులైనటువంటి వాళ్ళ కోసం, వ్యతిరేకులుగా ఉన్నటువంటి వాళ్ళ కోసం, వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ కోసం, శిలువకు శత్రువులుగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళ కోసం, పాపక్షమాపణ లేనటువంటి వాళ్ళ కోసం, పశ్చాత్తాపం కలుగు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు మరి తన యొక్క వీపంతా కూడా నాగటి చాలవలే దున్నించుకున్నాడు పిల్లలు. కాబట్టి తను తాను అప్పగించుకున్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారంటే నజరేయుడైన యేసును, అంటే నేనే నజరేయుడైన యేసునని తను తాను అప్పగించుకున్నాడు పిల్లలు. కాబట్టి మరి ఆ విధమైనటువంటి దీనత్వాన్ని కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ విధంగా ఆయన ఖచ్చితంగా శిలువ మరణము పొందవలసి వచ్చింది. ఆ విధంగా శిలువ మరణము పొంది ఉన్నాడు కాబట్టి మనకు మేకులు కొట్టబడాల్సినటువంటి మనకు మేకులు కొట్టబడలేదు. ఒక దైవజనుడు అన్నాడు, మనం చేసిన తప్పులకు చెట్లు కట్టేసి మనల్ని ఏం చేయాలంట? కొట్టాలంట. మనం ఎవరైనా చెట్లు కట్టేసి కొడుతున్నారా? అంతా కూడా ఎవరు భరించారు? యేసయ్య మన కోసం భరించారు. కాబట్టి ఆ విధంగా మనం పొందాల్సినటువంటి శిక్ష ఆయన మీద పడింది. కాబట్టి మరి మనం ఏం చేయాలి? మన పాపాలు మనము ఒప్పుకుని ఆయన నమ్మదైన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకునే మనమే మోసపుచ్చుకున్న వారము అవుతాం పిల్లలు. కాబట్టి మన పాపాలను ఒప్పుకోవాలి. ఇంకా ఎవరైనా పాపాలు ఒప్పుకోకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ, ఆచారాలలోనే జీవిస్తూ, పద్ధతులలోనే జీవిస్తూ, పండుగలలోనే జీవిస్తూ, యేసు ప్రభువును నమ్ముకోకుండా, హృదయంలో చేర్చుకోకుండా ఉన్నట్లయితే వారు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క పిల్లలుగా మార్చబడి, నీతిమంతులుగా మార్చబడి, యథార్థవంతులుగా మార్చబడి, దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా మార్చబడి, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడాలని దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మీతో అందరితో మాట్లాడుతున్నాడు పిల్లలు. కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని, కృపను
మీ అందరి పట్ల చూపించి నడిపించును గాక. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మనలను ఏం చేస్తున్నాడంటే మరి చూడండి, 1 కొరింథీ 7వ అధ్యాయము 12 నుంచి 16వ వచనం చదువుకుందాం. కుటుంబంలో పరిశుద్ధాత్మ నడిపింపు చూద్దాం. ఇక్కడ కుటుంబంలో పరిశుద్ధాత్మ నడిపింపు అవసరమైన పిల్లలు. ఇది చాలా కష్టతరమైనటువంటి అంశం, కానీ సులభంగా దేవుని యొక్క ఆత్మకు లోబడితే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు, అద్భుత కార్యం జరిగిస్తాడు. దేవుని చిత్తాన్ని చేసేవారుగా దేవుడు మారుస్తాడు, దేవుని ఆనందించేవారుగా మారుస్తాడు. మన కుటుంబంలో పరలోక రాజ్యం దిగే వచ్చేదానికి దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రపంచంలోనే నంబర్ 1గా దేవుడు మారుస్తాడు. ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి దేవుడు సహాయము చేస్తాడు పరిశుద్ధాత్మ నడిపింపుతో కనుక మనము ఉన్నట్లయితే. కాబట్టి 1 కొరింథీ 7వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు. 7వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు. 12 నుంచి 16 వచనాలు. ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, నీ ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయ ఇష్టపడిన యెడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయ ఇష్టపడిన యెడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఎవరిని బట్టి పరిశుద్ధపరచబడతారో అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. అవిశ్వాసులైనటువంటి భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. ఎందుకంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు కాబట్టి భర్త భార్య కోసం ప్రార్థన చేస్తాడు, తర్వాత భార్య భర్త కోసము ప్రార్థన చేస్తారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా పరిశుద్ధపరచబడతారు. యేసు ప్రభు రక్తంతో కడగబడతారు, నీతిమంతులుగా మార్చబడతారు, యథార్థవంతులుగా మార్చబడతారు, దేవుని సొత్తుగా మార్చబడతారు, దేవుని పిల్లలుగా మార్చబడతారు. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధపరచబడతారు. లేనిలా మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఏమైందో మీ పిల్లలు అపవిత్రులై ఉందరు. ఇప్పుడైతే వారు పవిత్రులు అంటున్నాడు, ఇప్పుడైతే అపవిత్రులు అని లేదు పౌలు. ఏమంటున్నాడు? ఇప్పుడైతే వారు పవిత్రులు. ఆ తర్వాత ఇంకా చదివితే, అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అతి సందర్భములలో సహోదరునికైనను నిర్బంధం లేదు. సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. దేనికోసం పిలిచాడు? దేవుడు సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఈ భార్య భర్తల సంబంధాల విషయాల్లో చాలా మంది చాలా రకాలుగా దైవజనులు బుద్ధి పెట్టు మాట్లాడుతూ ఉంటారు, బుద్ధి పెట్టిన వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. సో కాబట్టి దేవునికి ఆత్మ నడిపింపుతో వ్యాఖ్యానాలు చేసి మన వ్యాఖ్యానాలు ఏ విధంగా ఉండాలి? కుటుంబాన్ని కట్టే విధంగా ఉండాలి. కుటుంబాలను కట్టే ప్రసంగాలు చేస్తున్నామా, కుటుంబాలు కూలగొట్టే ప్రసంగాలు చేస్తున్నాం అనే సంగతి మనము పరీక్ష చేసుకోవాలి పిల్లలు. కాబట్టి మరి మనం తగ్గించుకొని దేవుని సన్నిధానంలో మనము దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి బోధ మనం చేస్తూ ఉన్నట్లయితే కుటుంబాలు ఖచ్చితంగా కట్టబడడానికి అవకాశము ఉంటుంది. భార్య భర్తలు ఎవరో ఒకరు తగ్గించుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబము కట్టబడతారు, దేవుని చిత్తాన్ని చేసే కుటుంబంగా మార్చబడుతుంది, దేవుని ఆనందిస్తారు. కాబట్టి ప్రపంచంలోనే నంబర్ 1గా వాళ్ళను దేవుడు మార్చడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి స్థితిలోనికి మరి కుటుంబాలు, అనేక కుటుంబాలు నడిపించబడును గాక. తర్వాత నెక్స్ట్ 13వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 1 నుంచి
5 వచనాలు చదువుకుందాం. ప్రవక్తయే కానీ కళలు కనవాడే కానీ ఈ మధ్య చేసి నీ ఎదుట సూచనను మహత్కార్యములను చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజిద్దామని చెప్పిన అతడు నీతో చెప్పిన సూచన క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కరుడు కన్నువాని మాటలను వినకూడదు. ఏలైనగా మీరు మీ దేవుని యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుతున్నారో లేదో తెలుసుకుంటకు మీ దేవుని యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్షించుతున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనం దేవుడిని ప్రేమిస్తున్నావా లేదా అనేది మనము దేవుడు తెలుసుకుంటాడు. ఎవరి గురించి తెలుసుకుంటాడు? మనల గురించి, మనలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి దేవుడు తెలుసుకుంటాడు, పరీక్ష చేస్తున్నాడు. హృదయాంతరంగా ఎరిగినటువంటి దేవుడు. మరి దేవుని మనము ప్రేమిస్తున్నావా లేదా అనేది దేవుడు తెలుసుకుంటాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఏం చేయాలంటే ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కను వారికేమి మరణ శిక్ష విధింపబడెను. కాబట్టి తప్పుద్రోవలో నడిపించే ప్రవక్తలుగా ఉన్నటువంటి వారు ఏం చేయాలి? మానవస్సు పొందేవారుగా ఉండాలి. మానవస్సు పొందాలి, క్షమాపణ అడుక్కోవాలి, వేసుకో రక్తంతో కడగబడాలి, శుద్ధీకరించబడాలి, దేవుని చిత్తాన్ని చేసేవారుగా మార్చబడాలి. దేవుని యొక్క ఆత్మతో నడిపించబడితే దేవుని యొక్క మాటలు మరి సంఘానికి, సభ్యులకు తెలియపరచడానికి అవకాశము ఉంటుంది. సరే, తర్వాత నెక్స్ట్ మరి మనము 29వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. 29:11 ఇర్మియా గ్రంథము 29:11 వచనం చదువుకుందాం. 29:11 దేవుడు మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను మిమ్మల్ని గురించి 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే కానీ అవి హానికరమైనటువంటివి కావు. కాబట్టి ఏం తప్ప ఇట్లా జరుగుతూ ఉంది, నాకే జరుగుతూ ఉందా, లేకపోతే అందరికీ జరుగుతుందంటే లోకంలో అనేక మందికి జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది, రకరకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. కన్నీరు ఉంది, కష్టం ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది, శోధన ఉంది, కష్టం ఉంది, నష్టం ఉంది, కానీ అన్ని రకాలైనటువంటి సమస్యలతో బాధపడే వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి మరి మనము శ్రమ దినమున కృంగిపోయినట్లయితే మనము చాటగల వారంగా మార్చబడతాం. మనము దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము మార్చబడాలని, దేవుని ఆత్మానుసారంగా మనము నడిపించబడాలని దేవుడు కోరుకునే దేవుడుగా ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి ఆ ప్రకారం చేయడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. రాబో కాలంలో నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు కానీ ఆ తర్వాత హానికరమైనటువంటివి కావు. ఇదే యెహోవా వాక్కు అని అంటున్నాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ఎఫెసీ 2:10 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 2:10 మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై
సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని ఉన్నాము. ఆయన చేసిన పని ఉన్నాము. కాబట్టి ఆయన చేసిన పని ఉన్నాం. దేవుడు ముందుగా మనం కోసం సిద్ధపరిచాడు పని చేయడానికి. అందుకే మనల్ని జన్మింపజేసాడు. మన ఇష్టానుసారంగా మనం జన్మించడానికి, మన ఇష్టానుసారంగా మనము పనులు చేయడానికి, మన ఇష్టానుసారమైన పనులు చేయడానికి మనము సృష్టించబడలేదు. దేవుని నామం ఘనత కొరకై, దేవుని చిత్తానుసారమైనటువంటి పనులు చేయడానికే దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి దేవుని కొరకు జీవించడానికి సృష్టించాడు. కాబట్టి ముందుగానే సిద్ధపరిచినటువంటి సత్క్రియలు అంటే మంచి క్రియలు, దేవుని యొక్క క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాము. కాబట్టి ఆ ప్రకారంగా మరి మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. మరి గొర్రెల కాపరి ఏ విధంగా అయితే తన యొక్క సొంత గొర్రెలను నడిపిస్తూ ఉంటాడో, మరి గొర్రెల కాపరి తన యొక్క స్వరాన్ని, గొర్రెల కాపరి స్వరాన్ని గొర్రెలు ఏం చేస్తాయి? గుర్తు పడతాయి. పిల్లలు చిన్నప్పటితనంలో ఒక ఆమె ఉండేది, పాలు ఆమె ఉండేది. ఆమె గేదెలు ఉండేవి. ఆ గేదెలన్నింటినీ తీసుకుపోయి గడ్డి వేపుకొని తర్వాత మళ్ళీ సాయంకాలానికి ఇంటికి తీసుకుని వెళ్తూ ఉండేది. ఆ గేదెలన్నింటికి పేరు, ఒక్కొక్క గేదెకి ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. పేరు పెట్టి పిలిస్తే ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు ఏ గేదె పేరు అయితే ఆమె నోటి ద్వారా వచ్చిందో అది ఆ పేరు పిలిచినప్పుడు ఇట్లా తల ఆడించేదిగా ఉంటుంది, పలికేదిగా ఉంటుంది. సో కాబట్టి పేరును గుర్తుపడుతుంది. కాబట్టి కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు ఏం చేస్తాయి? గుర్తుపడతాయి. దేవుని స్వరాన్ని గుర్తుపట్టే స్థితిలో ఉన్నామా, లేకపోతే సైతాన్ స్వరాన్ని కూడా దేవుని స్వరంగా భావించుకునే స్థితిలో మనము, ఆత్మీయ స్థితిలో ఏ విధమైనటువంటి ఆత్మీయ స్థితిలో మనము ఉన్నామనే సంగతి. కొంచెం ఆత్మీయంగా నడిపించబడాలంటే మనం మన యొక్క శరీరాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎక్కువ నిద్రపోయేది తగ్గించుకోవాలి. తిండి ఎక్కువ తినేది తగ్గించుకోవాలి. తర్వాత ఎక్కువ అవి తాకుండా కూర్చునేది తగ్గించుకోవాలి. ఆహారం కానీ వాటిని కడుపులో నింపుకోవడం తగ్గించుకోవాలి. ఆ తర్వాత పెదవుల కింద ఇక్కడ పెట్టుకుంటారు చూడండి. కాబట్టి అవన్నీ కూడా నోట్లో పెట్టుకోవడము చేసేవాళ్ళు ఉన్నారు. ట్రైన్లో అంతా మొత్తం అవే వాసనలు. సో కాబట్టి మరి ఆ విధంగా మనము శరీరాన్ని నలగొట్టుకునే వాళ్ళంగా ఉండాలి. ఎందుకు నలగొట్టుకోవడము? దేవుని చిత్తాన్ని చేయడానికి మనము సృష్టించబడి ఉన్నాం. మన ఇష్టానుసారమైనటువంటి రీతిగా మనము జీవించడానికి మనము కలగలేదు. మనం కాబట్టి సృష్టించబడలేదు. దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళంగా మనము ఉందామా? ఆ ప్రకారంగా నడుచుకోవడానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని, కృపను దేవుడు చూపించి నడిపించిన గాక. దేవుడు ఈ యొక్క మాటలు మన వినికిడిలో ఆశీర్వదించిన గాక. ఆమె హల్లెలూయా. ప్రేరేపణ ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరించి ముఖం వేసి చెప్పబడిన వాక్కులు